శ్రావణ మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఈ టైంలో శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ శాకాహారం ద్వారా ఎలా పొందాలి అనేది మీరు తెలుసుకోవటం ముఖ్యం. పప్పు దినుసులలో మొక్కల ఆధారిత ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవి కండరాలకి బలాన్ని ఇస్తాయి. మరి వర్షాకాలం వీటిని ఎలా తీసుకుంటే సులభంగా జీర్ణం అవుతాయి అనేది మీరు తెలుసుకోవాలి. పన్నీర్లో 100 గ్రాములకి దాదాపుగా 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అయితే ఉపవాసం ఉండే వాళ్ళకి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం అవుతుందా? ఎముకలకి కాల్షియం కూడా ఇది అందిస్తుందా? బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ఇలాంటి గింజలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. కానీ ఈ గింజలు మెదడు పనితీరుని మెరుగుపరిచి వాతదోషాన్ని ఎలా తగ్గిస్తాయో మీకు తెలుసా? పాలు, పెరుగు, ప్రోటీన్, కాల్షియం ఇలాంటి వాటిని అందించి ఎముకలు తాలూకు స్ట్రెంత్ని అలాగే కండాలు బలంగా ఉంచుతాయి. మరి వర్షాకాలం పెరుగుని పగటిపూట మాత్రమే ఎందుకు తీసుకోవాలి? రాత్రిపూట మానేయటం ఎందుకు అవసరం? పీనట్ బటర్ అంటే వేరుశెనగ చట్నీ లాంటిది. ఇది రుచికరమైనటువంటి ప్రోటీన్కి మూలం. ఇది తృణధాన్యాల బ్రెడ్ తోటి కలిపి తీసుకోవడం అనేది మంచిది. కానీ ఇది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి గుండె ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో మీకు తెలుసా? సోయా చంక్స్, టోపు ఇలాంటి ఈ సోయా ఉత్పత్తులలో ఎక్కువ మొత్తాలలో శాకాహార ప్రోటీన్ అనేది ఉంటుంది. అయితే ఆయుర్వేదం ప్రకారంగా వీటిని పరిమితంగా మసాలాలతో కలిపి ఎందుకు తీసుకోవాలి? ఈ కీలకమైనటువంటి అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మనకి అనేక రకాల పండగలు, అనేక ట్రెడిషన్స్ ఉంటాయి. అయితే ఈ ట్రెడిషన్స్ అన్నింటిలో కూడా ఏదో ఒక వైద్య రహస్యం అనేది దాగుంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసం చాలామంది కేవలం శాకాహారమే తీసుకుంటూ ఉంటారు, ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు. ఈ టైంలో మరి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ శ్రావణ మాసం కేవలం శాకాహారంతో ప్రోటీన్ ఎలా పొందాలి అనేది తెలుసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం అలాగే ఆధునిక దృక్పథం కూడా తెలుసుకోవటం అవసరం. చూడండి, జూలై 25 నుంచి ఈ శ్రావణ మాసం అనేది మొదలైంది అందరికీ తెలిసిందే. ఈ మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. మాంసాహారం తినరు, నిరాహార దీక్షలాగా ఉంటారు ఆల్మోస్ట్. ఇలాంటి వాళ్ళు శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ని అందించడం ముఖ్యం. ఇది శాకాహారం ద్వారా ఎలా పొందాలనేది తెలుసుకోవడం ముఖ్యం. తగినంత ప్రోటీన్ లేదనుకోండి, నీరసం అనేది ఆవహిస్తూ ఉంటుంది, బలహీనపరుస్తూ ఉంటుంది శరీరాన్ని. ఈ మాసంలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటం కోసం ఉపయోగపడే కొన్ని శాకాహారాలని, ఆయుర్వేద సూచనల్ని వీటన్నిటిని మనం తెలుసుకుందాం. పప్పు దినుసుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. కండర పుష్టికి ఇవి ఆధారం అని చెప్పొచ్చు. పప్పుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, రాజ్మా, మినపప్పు ఇలాంటి పప్పు దినుసులు శ్రావణ మాసంలో ఆహారంలో మీరు చేర్చుకోవాలి. వీటిలో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదండి, పీచు పదార్థం అంటే ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఆ కండరాన్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండేలాగా ఇవి చూస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా పప్పు దినుసులు గురు అంటే జీర్ణం అవటానికి టైం తీసుకునేవి కలిగి ఉంటాయి. అలాగే రోక్షం అంటే పొడి గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. వీటిని అందుకనే నేరుగా కాకుండా నెయ్యి, జీలకర్ర లాంటి దీపన అంటే జీర్ణశక్తిని పెంచే పదార్థాలతో కలిపి తీసుకోవటం మంచిదని ఆయుర్వేదం చెప్తుంది. ఎందుకంటే వర్షాకాలం జీర్ణశక్తి తగ్గిపోతుంది. అందుకే పప్పుల్ని బాగా ఉడికించాలి ఒకటి, సులభంగా జీర్ణం అయ్యేలా చూసుకోవాలి రెండు. పెసరపప్పు అయితే బెస్ట్. పెసరపప్పు లాంటివి తేలిగ్గా జీర్ణం అవుతాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పన్నీర్ గురించి. పన్నీర్లో న్యాచురల్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ మొత్తాలలో ఉంటుంది. పన్నీర్ అనేది ఏమిటి అంటే పాల ఆధారిత, మొక్కల ఆధారిత ప్రోటీన్ అందించే మరొక అద్భుతమైన ఆహారం. 100 గ్రాముల పన్నీరు దాదాపుగా 18 గ్రాముల ప్రోటీన్ని మీకు అందిస్తుంది. ఉపవాసం ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. పన్నీర్లో కాల్షియం కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఈ పన్నీర్ని ఒక క్షీర వికృతి కింద చెప్తాం. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. కఫదోషం ఉన్నప్పుడు మాత్రం దీన్ని పరిమితంగా తీసుకోవాలి. వాత శరీరం ఉన్న వాళ్ళకి పన్నీర్ చాలా మంచిది. అంటే ఏమిటి, మజిల్ పెయిన్స్, వాతం ఇలాంటి గ్యాస్ ఇలాంటివి. దీన్ని కూరల రూపంలో తీసుకోవచ్చు, లేదా వేయించి కూడా స్నాక్ ఐటెం లాగా తీసుకుంటూ ఉండొచ్చు. ఇక గింజలు, ఇవి శక్తికి, పోషణకి చాలా మూలం. అంటే బాదము, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది.
100 గ్రాముల గింజల్లో దాదాపుగా 15 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల్ని ఇస్తాయి, విటమిన్లను ఇస్తాయి, ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి, అదే సమయంలో మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా, ఆయుర్వేద దృక్పథంలో గింజలు అనేవి స్నిగ్ధ గుణం అంటే జిడ్డు గుణాన్ని, అలాగే గురుగుణం అంటే బరువు గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి వాతాన్ని, పిత్తాన్ని, ఈ 2 దోషాన్ని శాంతపరుస్తాయి. ఈ శ్రావణ మాసంలో పెరిగేటటువంటి ఆ వాత దోషాన్ని తగ్గించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నానబెట్టినటువంటి బాదం పప్పు లాంటివి జీర్ణం అవటం చాలా సులభం. అందుకని ఇలాంటి గింజలను ఎప్పుడు కూడా నానబెట్టి తీసుకోమని చెబుతూ ఉంటాం. ఇక పాలు, పెరుగు ఇవి కాల్షియం, ప్రోటీన్ కలిగి ఉంటాయి. ప్రోటీన్ కోసం శ్రావణ మాసంలో పాలు, పెరుగుని తీసుకోవడం చాలా మంచిది. వీటిలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలు, కండాలని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి డైజెస్టివ్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధిని పెంచుతాయి. ఆయుర్వేదం ప్రకారంగా పాలు మధుర రసం అంటే ఆ తీపి గుణాన్ని, అలాగే శీతల రసం అంటే చల్లదనాన్ని, శీతల గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది వాతాన్ని, పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. పెరుగు అంటే అది ఫ్రెష్ అయితే తీయగా ఉంటుంది, కాస్త పులిస్తే అది అమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది కఫదోషాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలం పెరుగుని పగటిపూట తీసుకోవడం చాలా మంచిది. అసలు మన తెలుగు వాచికాల్లో కూడా అందుకే రాత్రిపూట పెరుగు తినరాదని చెప్తారు. రాత్రిపూట మానేయటం అవసరం, ఎందుకంటే దానివల్ల కఫం ఎక్కువ అయిపోయి ముక్కులు పట్టేయటం లాంటివి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పీనట్ బటర్ గురించి. అంటే ఇది వేరుశనగ చట్నీ లాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ప్రాసెస్ చేసి దీన్ని తయారు చేస్తారు. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. ఇది మంచి ప్రోటీన్కి మూలం. పీనట్ బటర్ రుచిగా ఉంటుంది, మీకు కావాల్సినంత ప్రోటీన్ అందిస్తుంది. జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ప్రోటీన్ కోసం తృణధాన్యాల బ్రెడ్ తోటి ఈ పీనట్ బటర్ని కలిపి తీసుకోవడం మంచిది. దీంట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, విటమిన్ ఈ ఉంటుంది, మెగ్నీషియం లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక సోయా ఉత్పత్తులు ఇవి ఎక్కువ ప్రోటీన్ అందించేటువంటి శాకాహార ఉత్పత్తులు అని చెప్పొచ్చు. సోయా చంక్స్, టోపు అని పన్నీర్ లాగా ఉంటుంది. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్ ఆధారంగా లభిస్తుంది. 100 గ్రాముల సోయాలో దాదాపుగా 10 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సోయాలో ఉండేటువంటి బయోఫ్లావన్స్ అనేవి గుండె ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఆయుర్వేదంలో ఈ సోయాని కఫవర్ధకం కింద చెప్తాం. దీన్ని పరిమితంగా మసాలాలతోటి కలిపి తీసుకోవాలి, ఎందుకంటే కఫాన్ని పెంచుతుంది కాబట్టి. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి గురించి. ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది. ప్రోటీన్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి ప్రత్యేకత ఏంటంటే ఎంసీటీస్ అంటారు, అంటే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఉంటాయి. ఇవి తక్షణమే శక్తిని అందిస్తాయి. కొబ్బరితోటి చట్నీలు, లడ్డూలు చేసుకొని తినొచ్చు, లేకపోతే కూరల్లో వేసుకోవచ్చు. కొబ్బరిలో పీచు పదార్థం, ఖనిజాలు కూడా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారంగా కొబ్బరి శీతలం అంటే చల్లదనాన్ని, స్నిగ్ధం అంటే జిడ్డుదనాన్ని, ఈ గుణాలను కలిగి ఉంటుంది. ఇది పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ సీజనల్ వేరియేషన్స్లో ఉండేటటువంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. ఉక్కపోత లాంటి సమస్యలతోటి వేడి ఉన్నప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది. వర్షాకాలం దీన్ని పరిమితంగా తీసుకోవటం అవసరం. ఇక సగ్గుబియ్యం, సాబుదానాన్ని కొన్ని ప్రాంతాలు అంటూ ఉంటారు. ఉపవాసంలో ది బెస్ట్ ఎంపిక అని చెప్పొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు సాబుదానా అనేది ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆప్షన్. దీంట్లో ప్రోటీను, పీచు పదార్థాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతాయి. సగ్గుబియ్యం అనేది శక్తిని అందించే ఒక మంచి కార్బోహైడ్రేట్ మూలం. శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు శరీరాన్ని బలహీనపరచకుండా తగినంత ప్రోటీను, పోషకాలు అందేలాగా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ శాకాహారాలని మీ దినచర్యలు చేర్చుకోవడం ద్వారా ఈ మాసం అంతా కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా, భక్తిభావంతో మీరు ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.